హలో గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు లీన్ బల్కింగ్ సిరీస్. సో గైస్, నిన్న మనం పెట్టిన వీడియోకి కమెంట్స్ చూస్తే ఎక్కువ చెస్ట్ వర్కౌట్ చెప్పండి బ్రో అని వచ్చాయన్నమాట. సో ఈరోజు చెస్ట్ వర్కౌట్ చెప్దామని వీడియో అయితే ప్లాన్ చేశాను అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. సో ఎప్పటిలాగే ఓట్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం మనం పోస్ట్ వర్కౌట్కి. సో జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఎంటీ స్టమక్తో వెయిట్ చెక్ చేసుకున్నాం అనమాట. మన వెయిట్ వచ్చేసి 54 kgs ఉన్నాం అనమాట. అప్రాక్సిమేట్లీ 55 ఉన్నాం. సో లైట్గా వార్మప్ చేసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ చెస్ట్ వర్కౌట్ అనగానే మనకు గుర్తొచ్చేది పుషప్స్ అనమాట. సో పుషప్స్ అనేది స్లో అండ్ కంట్రోల్తో అనేది చేయాలన్నమాట. ఎంత స్లోగా ఎంత కంట్రోల్గా చేస్తే మన చెస్ట్ మజిల్ అనేది అంత యాక్టివేట్ అవుతుంది. సో పుషప్స్ ఒక 3 sets చేశాను అనమాట. డైమండ్ పుషప్స్ ఒక 2 sets, నార్మల్ పుషప్స్ ఒక 3 sets చేశాను. నెక్స్ట్ అప్పర్ చెస్ట్కి వచ్చేసి ఒక 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అనమాట. డంబుల్తో చేస్తాం కాబట్టి డంబుల్ ప్రెస్ అంటాం. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ వచ్చేసి ఒక 3 sets చేసాను అనమాట. ఫస్ట్ వెయిట్ వచ్చేసి 2.5, తర్వాత వెయిట్ వచ్చేసి 5, తర్వాత వెయిట్ అనేది 7.5. అలా ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళాలి సెట్కి అంటిల్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళాలి. స్లో అండ్ కంట్రోల్తో చేయాలి. మన డంబుల్ పైన కొంచెం సేపు హోల్డ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లాట్ డంబుల్ ప్రెస్ అనమాట. ఇది కూడా మన అప్పర్ చెస్ట్కి ఇంకా మిడిల్ చెస్ట్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఏ వర్కౌట్ చేసినా స్లో అండ్ కంట్రోల్తో చేస్తేనే మన మజిల్ అనేది యాక్టివేట్ అవుద్ది. ఇంకా మజిల్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యి మనకి ప్రోటీన్ ఇంటెక్ తీసుకుంటే మజిల్ రికవరీ అవుతుంది అనమాట. సో ఇదన్నమాట ప్రాసెస్. సో ఫ్లాట్ డంబుల్ ప్రెస్ కూడా ఒక 3 sets చేశాను. ఇది స్టార్టింగ్ ఎట్ 5, నెక్స్ట్ 7.5, నెక్స్ట్ 10 kgs చేశాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బటర్ఫ్లై అనమాట. మన షోల్డర్ లెవెల్కి ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ మన బ్యాక్ అనేది చిన్న బెండ్ చేయాలి. చేసాం కదా, అలా చేయాలి. నెక్స్ట్ రెండు క్లోజ్గా తెచ్చి మన చెస్ట్కి పడుతుందా లేదో చూడాలి. చూసి స్లో అండ్ కంట్రోల్తో చేయాలి. ఇదైతే వన్ ఆఫ్ మై బెస్ట్ వర్కౌట్ అనమాట. చెస్ట్కి వేరే లెవెల్ ఉంటుంది పంప్ అయితే. సో ఇది కూడా ఒక 3 sets ఇంటూ ఫెయిల్యూర్ చేశాను. సో నెక్స్ట్ అయితే కేబుల్ దగ్గరికి వచ్చేసాను అనమాట. కేబుల్ దగ్గర అయితే నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మన అప్పర్ కేబుల్ ఫ్లైస్ అనమాట. ఇదైతే అప్పర్ చెస్ట్కి వేరే లెవెల్ ఉంటుంది అనమాట. చూడండి మన చెస్ట్ ఎలా పంప్ అవుతుందో అక్కడ. ఇది కూడా అంతే, సేమ్ స్లో అండ్ కంట్రోల్తో చేయండి. ఇదైతే వేరే లెవెల్ ఉంటుంది అనమాట మన చెస్ట్కి.
నెక్స్ట్ వన్ వచ్చేసి కేబుల్ క్రాస్ ఓవర్ అనమాట. ఇదైతే మన మిడ్ చెస్ట్ అనేది చాలా పంప్ అవుతుంది అండ్ చాలా హెల్ప్ అవుతుంది కూడా. సో ఇదైతే మన బ్యాక్ అనేది చాలా స్ట్రైట్గా ఉండాలి, అదొకటి చూసుకోండి. ఇంకా మన లెఫ్ట్ లెగ్ అనేది ఫ్రంట్కి పెట్టి చేయండి. సో మనకి ఆ ఫామ్ అనేది తెలుస్తుంది అనమాట, మన ఫామ్ కరెక్ట్గా ఉందా లేదనేది. సో ఇది కూడా ఒక 3 సెట్స్ చేయండి. ఫెయిల్యూర్ వర్క్ చేయండి, ఏ సెట్ అయినా ఫెయిల్యూర్ వర్క్ వెళ్ళండి, అప్పుడే మన మజిల్ అనేది యాక్టివేట్ అవుతుంది అండ్ డ్యామేజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డంబుల్ స్క్వీజ్ ప్రెస్ అనమాట. ఇదైతే మన మిడ్ చెస్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అండ్ చేస్తుండగా మన రిజల్ట్స్ పంప్ అయితే చూడొచ్చు, వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఇది కూడా మన బ్యాక్ అనేది కొంచెం స్ట్రైట్గా బెండ్ చేయండి, కొంచెం స్ట్రైట్గా ఉండండి. స్లో అండ్ కంట్రోల్తో చేయండి. చేస్తుండగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రిజల్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట ఈ వర్కౌట్ అయితే. సో లోవర్ చెస్ట్కి బేసిక్ వర్కౌట్ అనమాట ఇదైతే, డిక్లైన్ బెంచ్ ప్రెస్ అనమాట. ఇది కూడా అంతే, సేమ్ ఫ్లాట్ డంబుల్ ప్రెస్ ఎలా చేస్తామో అలాగే సేమ్, కాకపోతే లోవర్ చెస్ట్ దగ్గర దించాలన్నమాట డంబుల్స్ అనేవి. స్లో అండ్ కంట్రోల్తో చేయాలి. అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు లోవర్ చెస్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూడండి. మనం చేసిన వర్కౌట్స్ కొన్నైనా వేరియేషన్స్ అనేవి కొన్నైనా పర్ఫెక్ట్గా చేస్తే సరిపోతుంది. మజిల్ అనేది డ్యామేజ్ చేసి ప్రోటీన్ అనేది ఇంటెక్ చేసుకుంటే సరిపోతుంది. సో దారిలో 200 grams చికెన్ అయితే తీసుకున్నాం మనం మీల్కి. సో ఇంటికి వచ్చి పోజింగ్ అయితే ప్రాక్టీస్ చేసాం అనమాట కొంతసేపు. సో ఇదైతే మన కండిషన్ అనమాట. చెస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది, పంప్ అయితే చూస్తున్నారు కదా. మన చెస్ట్ అయితే పంప్ అయితే మామూలుగా లేదు. ఇంకా మంచి కండిషన్ ట్రై చేస్తాను. సో ఇదైతే పోజింగ్ అనమాట. ఎవ్రీడే వర్కౌట్ అయిన వెంటనే ఒక ½ an hour తర్వాత ఎవ్రీడే పోజింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తాను అనమాట. సో ఇదైతే మన చెస్ట్ కండిషన్ అనమాట. సో బెటర్ కండిషన్ తేడానికి రోజు ట్రై చేస్తున్నాను. సో చెస్ట్ కండిషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ కిందన. సో ఇప్పుడైతే మన పోస్ట్ వర్కౌట్ అయితే ఏం తీసుకుని చూపిస్తున్నాను రండి. ఇది వచ్చేసి చానా అనమాట, ఒక 50 grams ఉంటుంది. 50 grams చానా, 4 whole eggs అండ్ పీనట్ చెక్కీస్ ఒక 50 grams. ఇదైతే మన పోస్ట్ వర్కౌట్ అనమాట. ఎందుకు ఇవి తీసుకున్నానంటే మనకి లీన్ బల్కింగ్లో ఉన్నప్పుడు ఎక్కువ క్యాలరీస్ అనేవి కన్జ్యూమ్ చేయాలన్నమాట. ఈ చాలా అనేది మనకి బల్కింగ్లో చాలా యూజ్ అవుద్ది, ఎందుకంటే ఎక్కువ క్యాలరీస్ వస్తాయి కాబట్టి. 4 whole eggs కూడా మనకి బల్కింగ్లో యూజ్ అవుతాయి. సో గైస్ చూసారు కదా, ఇదైతే మన చెస్ట్ వర్కౌట్ అనమాట. నెక్స్ట్ వీక్ ఏ వర్కౌట్ చేయాలో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ టుమారో. So guys, please don't forget to like and subscribe please.